ఈ కీర్తన 73వ అధ్యాయము ఆసాఫు అనే భక్తుడు రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన మనం ధ్యానించక ముందు ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. జీవితంలో దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు కదండి. అటు సుఖం ఉంటుంది, ఇంకా దుఃఖం కూడా ఉంటుంది అన్నమాట. అయితే సంతోషం ఉన్న సమయంలో మనం పెద్ద ఎక్కువ ఆలోచించం, జీవితం సాఫీగా అయిపోతూ ఉంటుంది. కానీ కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు మనసు ఎలా ఉంటుందంటే, ఏంటి నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలన్నీ అని చెప్పి ఒక నిరుత్సాహం, బెంగ, భయము వెంటాడుతూ ఉంటాయి. అయితే అలాంటి కష్ట సమయంలో మనకు బాధ కలిగించే ఇంకో విషయం ఏంటంటే, దేవుని నమ్మనోళ్ళు, ఏ భక్తి భయం లేనోళ్ళు, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నట్టు కనపడుతుంది అన్నమాట. మనకి కష్టంగా ఉన్నట్టు వాళ్ళే హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఇంకా బాధగా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆసాఫు అలాంటి పరిస్థితుల్లోనే వెళ్తున్నాడు. తనకేమో కష్టాలు ఉంటున్నాయి, బాధలు ఉంటున్నాయి. అటు చూస్తే ఏ భక్తి భయం లేనోళ్ళు, వాళ్ళు ఇంకా సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎంతో విసుగుతో కోపంతో ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు అన్నమాట. అలాంటి సమయంలో దేవుని గురించి దేవుడు ఆసాఫుకు 7 విషయాలు బయలుపరుస్తాడు. ఆ విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో అసలు వాళ్ళకంటే నా జీవితం ఎంతో ధన్యం అని చెప్పి ఒప్పుకుంటాడు అనమాట. మై లైఫ్ ఇస్ ఫార్ బెటర్ దాన్ ఎవ్రీ వన్. లోకస్తుల కన్నా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నా జీవితమే ఇంకా ధన్యం. ఇప్పుడు చూడండి, ఆహాబు రాజు ఉన్న టైంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? ఏలియా. ఏలియాకేమో ఒక రకంగా చెప్పాలంటే కరువు కాలంలో చాలా కష్టాలు పడుతున్నాడు. కెరూతు వాగు దగ్గర ఉన్నాడు, కాకులేమో ఆహారం పెడుతున్నాయి, అటేమో వాగే నీళ్ళు ఎప్పుడైపోతాయో కూడా తెలియదు. ఒక పక్కన ఎండ, వేడిమి, గాలి, వంటతనం, ఇంత కష్టాల్లో ఉన్నాడు. కానీ అదే టైంలో ఆహాబన రాజు మాత్రం, రాజు ఆస్థానంలో ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, టైంకి భోజనాలు వస్తుంది, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆహాబు జీవితం ధన్యమా, ఏలియా జీవితం ధన్యమా? ఆహాబుకి అంత సుఖాలు ఉన్నప్పటికీ కూడా దేవుని ఉగ్రత అతని మీద ఉంది. త్వరలో దేవుని శిక్ష అతని మీద రాబోతుంది. తన చావు ఎంత భయంకరం తెలుసా? కుక్కలు వచ్చే రక్తాన్ని నాకుతాయి, అంత దారుణమైన స్థితి. కానీ ఏలియా పైన మాత్రం ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేవుని కృప ఆయన పైన ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి జీవితం ధన్యం? ఏలియా జీవితం ధన్యం. కానీ ఈ ఆసాఫ్ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకేంటి కష్టాలు అని చెప్పి విసుక్కుంటూ తన జీవితం మీద తిట్టుకుంటూ అలాగే ఉన్నాడన్నమాట. కానీ అలాంటి టైంలో దేవుడు ఆయనతో మాట్లాడి తన జీవితం ఎంత ధన్యమైందో తనకు తెలియజేస్తాడు, అర్థం చేయిస్తాడు. అయితే దేవుని గురించి ఈ భాగంలో 7 విషయాలు ఆసాఫు మనకు తెలియజేస్తాడు. తను నేర్చుకున్నాడు అన్నమాట. తన జీవితం ఎందుకంత ధన్యమో అర్థం చేయించడానికి 7 విషయాలు దేవుని గురించి తను తెలియజేస్తుంది. ఇందుకు ఏంటండి ఆ 7 శ్రేష్టమైన విషయాలు? ఆ 7 విషయాలు మనం తెలుసుకొని ప్రభుని మనం కూడా ఈ ధన్యకరమైన జీవితాన్ని మనకిచ్చినందుకే దేవుని మన స్తుతులు చెల్లించాలి. ఒకసారి మనం కూడానండి ఈ కష్టాలు బట్టి కొంచెం కృంగిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం చూడాల్సిన దేవుని వైపు. అరే, మన జీవితంలో మనకున్న దేవుని వైపు ఒకసారి చూస్తే, అరే నా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ నా జీవితమే చాలా ధన్యం అన్నట్టు మనం అర్థం చేసుకుంటాం, దేవుని స్తుతిస్తాం. ఇందుకు ఏంటండి 7 శ్రేష్టమైన విషయాలు ఇదే మనం అర్థం చేసుకుంటాం. మొట్టమొదటిది, దేవుడు మన జీవితంలో మంచివాడై మేలు మన జీవితంలో చేస్తాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడు దయాళుడు, మంచి దేవుడు. మన జీవితంలో ఎప్పుడు మేలే ఆయన చేస్తాడు. మొదటి వచనంలో చూడండి, ఆయన దయాళుడుగా మంచివాడుగా ఎంత చక్కగా రాయబడి ఉంటుందో. మొదటి వచనం, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు ఎవరంటండి? దయాళుడు. దయాళుడిని మంచివాడు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దయాళుడు అంటే అర్థం ఏంటంటే మంచివాడు అని అర్థం. సో దేవుడు ఎవరంటండి? మంచి దేవుడు. సో కష్ట సమయంలో ఆసాఫ్కి మొట్టమొదటిగా దేవుడు నేర్పించిన సత్యం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకో ఆసాఫ్, నువ్వు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా
నీకు దేవుడు ఎవరో శత్రువులా కనిపించవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు దయాళుడు. ఆయన ఎవరైనా దయాళుడు. ఆయన మంచి దేవుడు. ఆయన నీకు మేలు చేసే దేవుడు. దయాళుడు అంటే అర్థమే ఏంటంటే ఆయన మంచివాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మేలు చేసేవాడు అని అర్థం అన్నమాట. బైబిల్లో ఒక చోట మనం చూస్తున్నాం, సమస్తము సమకూడి ఏం చేస్తాడట? మేలే చేస్తాడటండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. అంటే అర్థం ఏంటి? సమస్తము సమకూడి మేలు జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన జీవితంలో ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు, ఒకసారి ఆరోగ్యం ఉంటుంది, ఒకసారి అనారోగ్యం ఉంటుంది, ఒకసారి ఒక అబ్బాయి పాస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. మన జీవితంలో అన్నీ కలుస్తాయి, అన్నీ సమకూడతాయట. కానీ రిజల్ట్ మాత్రం మన జీవితం ఏం జరుగుతుందట? మేలే. ఎందుకు అంటే దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన లక్షణమే దయాళుడు. ఇంతకీ రోమా 8:28లో అసలు ఇంతకీ ఆ దేవుడు చేసే ఆ మేలు ఏంటండి అని అంటే, మనల్ని ఆయన రూపంలోకి తీసుకొస్తాడట. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన వాడుకుంటాడు. ఆయన మనల్ని ఇంకను ఆయన రూపంలోకి చెక్కుతాడు అన్నమాట. అసలు అలాగా చెక్కినందుకే, అలా మేలు చేసినందుకే మనం దేవుని స్తుతులు చెల్లించాలి. సో మొట్టమొదటిది మనం దేవుని గురించి అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన ఎవరు ఏంటంటే ఆయన దయాళుడు. ఎప్పుడు మనకు మేలే చేస్తాడు. ఆయన కీడు వచ్చినా కీడును కూడా ఆయన మేలుగానే మార్చే దేవుడు. ఆయన దేవుని యొక్క దయాళత్వాన్ని గురించి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆయన మంచితనం ఏ రీతిగా మన ఎడల ఆయన చూపిస్తున్నాడు. ఓకే, మనం గత వారం కీర్తన 28వ అధ్యాయం చూసాం. అక్కడ దేవుడు ఉత్తముడని, ఆయన దయాళుడని ఇక్కడ మనకి కనపడుతుంది. చూడండి, కీర్తన 25 ఎక్కడంటే 8వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడు. ఆయన ఎవరంటండి? ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించండి. చూడండి, అక్కడ దేవుడు ఉత్తముడు, మంచివాడు. కాబట్టి ఏం చేస్తాడు? ఆయన తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశిస్తాడు. దేవుడు పాపులకు తన మార్గాన్ని ఉపదేశించడం అంటే ఏంటంటే, చూడండి, మనం సహజంగానే ఒక మార్గంలో ఉన్నాం. ఏంటి? నరకానికి వెళ్ళే విశాల మార్గంలో ఉన్నాం. మన స్థితిని మనకు చూపించడమే ఆయన యొక్క దయాళత్వం అనమాట. ఆయన ఎంత మంచివాడంటే, ఇదిగో జాన్సన్ గారు, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు తెలుసా? నరకానికి వెళ్ళిపోయే విశాల మార్గంలో ఉన్నావు. ఇదిగో అది ఇరుకు మార్గం, జీవానికి వెళ్ళే మార్గం, నా మార్గం అని చెప్పి నా పరిస్థితిని నాకు చూపించడమే ఆయన యొక్క మంచితనం. అదే అంటున్నాడు భక్తుడు ఇక్కడ. చూడండి, యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశిస్తాడు. మనం నరకానికి వెళ్ళిపోతున్న విషయాన్ని మనకు తెలియజేయడమే ఆయన యొక్క మంచితనం అన్నమాట. అలా వదిలేసి ఉంటే ఏమవుతుంది? అలాగే చచ్చి నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా అంటున్నాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, ఉపదేశిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? భక్తిలో నడిపిస్తూ ఉంటాడు. ఇంకా చూడండి, తన మార్గమును దీనులకు నేర్పిస్తూ ఉంటాడు, నేర్పిస్తూనే ఉంటాడు. తెలియని విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. భక్తి మార్గంలో దేవుడు కోరే జీవితం జీవించడం మనకు రాదు, ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఇదంతా ఏంటంటే ఆయన యొక్క మంచితనం. ఆయన అలా చూసుకుంటూ కిందకి వెళ్తూ ఉంటే ఆయన మంచితనాన్ని ఇంకేంటేంటి చేస్తాడో అని చూసి ఇక్కడ చూడండి 12, 13, 14 యెహోవా యందు భయభక్తుల వల్ల ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధిస్తాడు. ఆయన మంచివాడు కాబట్టి మన జీవితంలో ఎలాంటి మార్గం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయన మనకు బోధిస్తాడు. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి. 13వ వచనంలో నెమ్మదిస్తాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకున్నాడు. ఆయన మర్మాన్ని మనకు బోధిస్తాడట. 14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసేనది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయను. ఇవన్నీ ఏంటంటే దేవుడు ఆయన మంచి దేవుడు కాబట్టి. ఆయన మంచితనాన్ని గురించి ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి. మత్తయి సువార్త కీర్తనలో ముందు చూద్దాం. కీర్తనలో 34
కీర్తన 34 మనకు తెలిసిన వచనం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించిన నరుడు. యెహోవా ఎవరంటండి? ఉత్తముడు, మంచివాడు. ఇంగ్లీష్లో ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అంటున్నాడు. దేవుడు ఉత్తముడు, ఆయన మంచివాడు. అయితే ఆయన ఆ మంచివాడు ఏం చేస్తాడు? 34వ అధ్యాయం ప్రకారం చూస్తే ఆయన 9వ వచనంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడటండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తుల నుంచి, ఆయన యందు భయభక్తుల నుంచి మనకి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు, కొదువై ఉండదు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఆయన ఉత్తముడుగా, ఆయన మంచివాడుగా మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఇంకా మనం అలాగా ముందుకెళ్తే క్రొత్త నిబంధనలో కూడా కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఆయన మంచితనాన్ని గురించి ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ మాటలు చూసారా? ఆయన వర్షాన్ని కురిపిస్తాడట. దేని మీద? ఎవరి మీద? చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదయింపజేస్తాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన మంచితనం ఎంత గొప్పదంటేనండి, మంచోళ్ళకే మంచి చేయడం కాదట, చెడ్డవారికి సహితం కూడా ఆయన ఏం చేస్తాడండి? మంచి చేస్తాడు. ఇంతకీ ఆ చెడ్డవాళ్ళు అంటే ఎవరండి అని అనుకుంటున్నారేమో. మనమే. ఎందుకంటే ప్రభు అదే మత్తయి సువార్తలో అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఇస్తా. అంటే మనం ఎవరమంట? చెడ్డవాళ్ళు. మనం ఏం చెప్తున్నా? నేను చాలా మంచోండి అని చెప్పుకుంటాం. నీ అసలు నాలంటాడు ఎవరు లేడండి అంటాం. కానీ దేవుడు చూసి అంటున్నాడు, చెడ్డోళ్ళు అంటే ఎవరు కాదు, నువ్వే. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు పచ్చిపుండు గాయాలు. పాపాన్ని దేంతో పోల్చాడంటే పచ్చిపుండు గాయాలతో పోల్చాడు. మన పాపాన్ని బట్టి మనం చెడ్డవారం. అసలు దేవుడు మనకి ఏ మేలు చేయకూడదు అసలు. కానీ ఆ మంచి దేవుడు మనలాంటి పనికి మనలోకి కూడా ఆయన ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. ఈవేళ ఆలోచించండి, ఉదయాన్నే మెలకు ఇచ్చాడు, ఒక నూతన దినాన్ని చూడడానికి అవకాశము ఇచ్చాడు. ఎందుకు? ఆయన మంచి దేవుడు కాబట్టి. కడుపు నుండే టిఫిన్ చేసాం, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆయన సన్నిధిలో మనల్ని కూర్చుండబెట్టాడు. ఆయన మర్మాలను మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు? ఆయన మంచి దేవుడు కాబట్టి. ఆయన హీజ్ అ గుడ్ గాడ్, ఆయన మంచి దేవుడు. మరి ఈ మంచి దేవుడి గురించి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడట. ఈ మంచి దేవుడు ఏం చేస్తున్నాడట? రాకడ ఆలస్యం చేస్తున్నాడట. అంటే అర్థం, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడట. అది ఎక్కడంటే 2 పేతురు 3వ అధ్యాయం చూడండి, 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై నిన్నాడు. మన ఎడల ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతం, రాకడను ఆలస్యం చేస్తున్నాడట. ఎందుకండి అని అంటే ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదట. ఎవ్వడును నశింపవలని ఇచ్చయింపక, మనం మారు మనసు పొందాలని, ఇంకా మారాల్సిన వాళ్ళు మారాలని చెప్పి పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది యేసుప్రభుని విశ్వాసం ఉంచాలని, అందుకోసం రాకడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆలస్యం. రాకడ కానీ వచ్చేసిందంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పశ్చాత్తాపడ్డానికి, మారు మనసు పొందడానికి ఇంకా అవకాశాలు పూసేసినట్టే, అయిపోయిందన్నమాట. ఇప్పుడు చూడండి, నోవాహు టైంలో దేవుడు ఓడ తలుపు ఏం చేసేసాడు? బీసేసాడు. బిగించేసిన తర్వాత ఇంకా బయట ఉన్న వాళ్ళు నోవా తలుపుతీని బాధపడినే, తాళాలు నా చేతిలో లేవు, ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. దేవుడు వేసేసాడు, బిగించేసాడు. అంటే అవకాశాలు అయిపోయాయన్నమాట. తర్వాత పశ్చాత్తాపడడం అసలు అవకాశము లేదు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే రాకడని ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తాడు. ఎందుకు అంటే ఆయన చాలా మంచి దేవుడు. రోమా 2:4 రోమా 2వ అధ్యాయం 4వ వచనంలో
ఇక్కడ ఆయన దయాళుడు అని ఎంత మంచి విషయం. ఎందుకు అంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువా. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎంతో అనుగ్రహం ఇస్తున్నాడు. అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే ఎంతో మేలు మన జీవితంలో చేస్తున్నాడంటే. ఎందుకండి దేవుడు అంత అనుగ్రహం ఇస్తున్నాడు, అంత మేలు చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మేలు చేసే దేనికి? మనల్ని ఒకటి ప్రేరేపించడానికంట. ఏంటి? మనం మారాలని. ఇప్పుడు చూడు, పిల్లోడు చదవట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, నాన్న నువ్వు చదివావనుకో నేను నీకు మంచి చాక్లెట్ కొంటాను అంటే ఆ పిల్లోడిని చదివించడానికి ఏం చేస్తున్నారు? మేలు చేస్తున్నారు. దేవుడు కూడా కఠినమైన మనలాంటి వాళ్ళని మార్చడానికి ఆయన ఎంత పనికిమాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మేలు చేసి తన వైపు ఆయన త్రిప్పుకుంటున్నాడు, మారాలని ప్రేరేపిస్తున్నాడంట. అయితే ఒక్కొక్కసారి మనం ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోం. ఎలా ఉన్నా సరే మేలు చేస్తాడనమాట అనుకుంటాం. కాదు, అసలు నీకు మేలు ఎంత రటమతంగా ఉన్నప్పటికీ, ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకా మేలు ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పటికన్నా ఎంత మంచి దేవుడు లాంటప్పుడు కూడా ఎంత పనికిమాలినోడు కూడా మేలు చేస్తున్నాడని చెప్పి అర్థం చేసుకొని ఆయన వైపు మనం తిరగాలని చెప్పి ఆయన మేలు చేసి ఇదంతా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క దయాళత్వం. ఇంకో వచనం జ్ఞాపకం వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండే వచ్చును. అంటే శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ప్రతి మేలు కూడా మనకి ఎక్కడి నుంచి రావాలట? ఆయన దగ్గర నుంచే. మన జీవితంలో ఎన్నో మేళ్ళు మనం అనుభవిస్తున్నాం. అయితే అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి, ఆయన సన్నిధి నుంచి మన దగ్గరకు వచ్చింది. సో మొట్టమొదటి మనం ఈ కీర్తన 73వ అధ్యాయంలో మనం నేర్చుకుంది ఏంటంటే ఆసాఫుకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన ఎవరైనా దయాళుడు, మంచివాడు. మనకేం చేస్తాడు? ఆయన మేలే, మంచే చేస్తాడు. అది మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నాం. రెండో పాఠం మనం ఈ దేవుని గురించి నేర్చుకునేది ఏంటంటేనండి, భక్తిలో నుంచి తొలగిపోకుండా ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు. భక్తిలో నుంచి తొలగిపోకుండా ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు. ఎలా చెప్పారండి అంటే 2వ వచనం చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఈ వచనానికి అర్థం ఏంటో తెలుసా? భక్తుడట తన పాదాలు జారుటకు కొంచెమే తప్పెను అంటే అర్థం ఏంటి? ఇంకా భక్తిలో నుంచి తొరుపుకోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. చూసారా మాట? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, ఇంకా భక్తిలోంచి జారిపోవడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి, జారు స్థలం అంటే ఏంటి చెప్పండి? జారు స్థలం, జారు స్థలం. ఇప్పుడు మనం నాచు మీద నించున్నాం అనుకోండి, కొంచెం కదిపితే ఏమైపోతాం? జారిపోతాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడట. నా పాదములు జారిపోవడానికి ఇంకా కొంచెమే సిద్ధమైన. అసలు ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని మీరంటే 12వ వచనంలో ఆసాఫ్ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుందాం. చూడండి, ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనావృద్ధి చేసుకుందరు. చూడండి, ఈయన ఒకటి చూశాడట. అంటే భక్తిలోంచి తొలగిపోవడానికి గల పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది అని అంటే అసలే కష్టంలో ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, అసలే కష్టంలో ఉంటే ముందేమో భక్తిహీనులు చూశాడట. 12వ వచనంలో ఎలా ఉన్నారు? అసలే వీళ్ళు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనావృద్ధి చేసుకుంది. అసలే భక్తిహీనులు, కానీ ఎలా ఉన్నారు? అలా నిశ్చింత. ఆ మాట చెప్పండి. అంటే నిశ్చింత అంటే అర్థం ఏంటి? చింత లేదు, హ్యాపీగా ఉన్నారట. మళ్ళీ ధనావృద్ధి ధనావృద్ధి అంటే డబ్బులు తెగ సంపాదిస్తున్నారు. వాళ్ళు మేళ కట్టేస్తున్నాడు, కాలువే కాళ్ళు కొంటున్నాడు, ఆ దేశాలు ఈ దేశాలు తీసుకు అసలు వేసిన బట్ట 2వ రోజు వేయట్లేదు, తెగ కొంటున్నాడు అనమాట. ధనావృద్ధి అని చూస్తున్నాడు. కానీ
14వ వచనంలో చూస్తే ఆసాఫ్ బ్రతుకు ఎలాగుందో చూడండి. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతుంది. వాడికేమో నిశ్చింత ధనావృద్ధి, ఈయన గారికేమో బాధ శిక్ష. ఎప్పుడెప్పుడట? ప్రతి ఉదయం. చూడండి అంటున్నాడు, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష. ఎలా ఉంటుంది చెప్పండి? నేనేమో భక్తిగా ఉండి దేవుని కోసం లోబడుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే నాకేమో బాధను శిక్షనా, అది రోజునా. ఆడికేమో ఎలా ఉంది? ధనాభివృద్ధి, నిశ్చింత. దెబ్బకి 13వ వచనంలో ఏమన్నాడు చూడండి. 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి, ఏమంటున్నాడు చెప్పండి తన మనసుతో? నా హృదయంలో నేను శుద్ధి చేసుకుని ఉండట వ్యర్థం అంటే అర్థం ఏంటి? ఈ భక్తి పెద్ద వేస్ట్, భక్తిలోనే బాగున్నాడు. భక్తి దేవుడు, ప్రార్థన, దేవుని స్తుతించడం, ఆరాధన, దేవుని సన్నిధి, ఆయన పరిచర్య, ప్రార్థన అనుకొని తిరుగుతూ ఉంటే నాకే అన్నీ కష్టాలు. ఉదయం లేస్తే బాధ, అంతేకాకుండా రోజును శిక్ష. ఆడేమో నిశ్చింతగా ఉంటున్నాడు, ధనాభివృద్ధి చేసుకుంటున్నాడు, భక్తి లేదు. దెబ్బకి 13వ వచనం నేస్తాడు, హృదయమును నేను శుద్ధి చేసుకున్నట వ్యర్థం. అంటే శుద్ధి చేసుకున్నట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ముందు సరి చేసుకొని నా జీవితాన్ని మార్చుకుంటూ సరి చేసుకుంటూ భక్తిలో ఉండడం పెద్ద వేస్ట్, వ్యర్థం. ఇంకెందుకు ఇవన్నీ వదిలేస్తాను, ఇంకా పల్లె తిరిగి లోకంలోకి నేను వెళ్ళిపోతాను. కాలు జారే స్థితి అంటే అదన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుడిని వదిలేసి నేను లోకంలోకి వెళ్ళిపోతాను అంతే. అర్థమైందా? మళ్ళీ అంటున్నాడు 13వ వచనంలో, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండట వ్యర్థం. చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండట అంటే అర్థం ఏంటి? లోకం నుంచి ప్రత్యేకంగా జీవించడం, నా పాపాన్ని కడుక్కోవడం దేవుని సన్నిధిలో, ఇదంతా పెద్ద వేస్ట్. ఇప్పుడు మనకు కూడా ఒకసారి అలా అనిపిస్తుంది కదండి. ఏంటండి ఎంతో కాలం నుంచి నమ్మకంగా ప్రభు కోసం బ్రతుకుతూ ఉంటే నాకేనండి అన్ని కష్టాలు, వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. ఇందాక నేను ఆహాబు గురించి, ఏలియా గురించి చెప్పాను. ఏలియాకి ఏముంది? ఎండ, అంతేకాకుండా ఏంటి అడవిలో ఉంటున్నాడు, వాగు పక్కన ఉంటున్నాడు, కాకులు పడేసినవి తింటున్నాడు, కరువు కష్టం. అక్కడ ఆహాబు రాజు, ఆస్థానంలో బెల్ల కొడితే ప్రతిదీ కాలు దగ్గరికి వస్తుంది. ఈయనకేమో భయం, యెజబెల్ ఎప్పుడు చంపేస్తాడో అని. ఒకనొక స్టేజ్కి వచ్చేసినప్పుడు ఏమన్నాడు? ఆయనకు అపేక్ష వచ్చేసిందండి. ఏంటి అపేక్ష? మరణాపేక్ష. ఇంక చచ్చిపోతాను, ఎందుకు దేవుడికి లోబడి దేవుడికి పరిచయం చేయడం, ఇదంతా వేస్ట్ అని చెప్పి దేవుని మీద ఆయనకి ఏమొచ్చేసింది? కోపం కదా. మనకు అలాంటి వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకండి భక్తి భక్తి అనుకోవడం, మాకే అన్ని కష్టాలండి, వాళ్ళే అందరూ బాగున్నారండి, కాలు జారే స్థితి వచ్చేసిందనమాట. మరి ఎందుకండి దేవుని వదిలేసి వెళ్ళిపోలేదు ఆసాఫు? ఇంత కాలు జారే స్థితికి వచ్చినప్పుడు అసలు వెళ్ళిపోవాలి కదా. నిజంగానే ఆయన మైండ్ ఫిక్స్ అయిపోయాడు, వెళ్ళిపోదాం అనుకుని దేవుని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకు వెళ్ళలేదంటే ఇది పాయింట్. 23వ వచనంలో ఒకళ్ళు ఆయన చేయి పట్టుకున్నాడు చూడండి. ఆయనను నేను ఎల్లప్పుడు నీ వద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని. అది పాయింట్. ఈయన ఎందుకంటే అండి వెళ్ళలేదు, నా కుడి చేయి నీవు పట్టుకొని. నేను ఎందుకు కాలు జారే స్థితికి వచ్చేసినప్పుడు దేవుడిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోలేదు తెలుసా? దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. నేను ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయనే నా చెయ్యి పట్టుకున్నాడు. అందుకోసం దేవుని మనం ఆరాధించాలండి. దేవుని రెండోదిగా ఎందుకు తెలుసా మనం ఆరాధించాలి? ఆయన భక్తిలో నుంచి తొలగిపోకుండా ఆయన మన చెయ్యిని పట్టుకున్నాడు. అందుకోసమే మనం దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలన్నమాట. అదే రెండో పాయింట్. కాలు జారే స్థితికి వచ్చేసింది, ఇంకా దేవుని వదిలేద్దాం, ఈ భక్తి వద్దు మనకి, లోకంలోకి వెళ్ళిపోదాం అని అనుకున్నా. కానీ వెళ్ళట్లేదు. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. అది రెండో పాఠం. దేవుని స్తుతించడానికి 2 కారణాలు మనం చూసాం. మొదటిది ఏంటి? ఆయన దయాళుడు, ఆయన మంచివాడు, ఆయన ఎప్పుడు మనకేం చేస్తాడు? మేలే చేస్తాడు. అది మొదటి పాఠం మనం నేర్చుకున్నాం. రెండోది ఏమి నేర్చుకున్నాం? భక్తిలో నుంచి తొలగిపోకుండా ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు, ఆయన మన చెయ్యి విడిచి పెట్టడు. అది రెండో పాఠం. చూసారా? ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మనం భక్తిలో స్థిరంగా ఉన్నాము అనడానికి ఒక 2-3 వచనాలు నేను మీకు చూపిస్తాను. చాలా విలువైన వచనం. మనం ఎందుకండి భక్తిలో స్థిరంగా ఉంటున్నాం? ఎందుకండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనము ప్రభువుని విడిచిపెట్టట్లేదు? ఎందుకండి అంటే ఇదొక అద్భుతం మన జీవితంలో. ఎందుకంటే దేవుడు మన చెయ్యి ఏం చేశాడట? ఇప్పుడు మనందరి చెయ్యి పట్టుకున్నాడు.
లేకపోతే దేవుడే కానీ నన్ను పట్టుకోకపోయి ఉంటే నేను ఎప్పుడో లోకంలోకి వెళ్ళిపోతానండి. దేవుడు మీ చేయి పట్టుకోకపోతే ఎప్పుడో మీరు దేవుడిని వదిలేసి వెళ్ళిపోదురు. కానీ ఎందుకు వదలట్లేదంటే దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు. అదే అక్కడ రాసినది కదా, అయినను నేను ఎల్లప్పుడు నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. కొన్ని వచనాలు చూపిస్తాను దేవుడు మనల్ని ఎలా పట్టుకుంటాడో అర్థం చేయించడానికి. మొదటి సమూయేలు ఒకసారి తీయండి, 2వ అధ్యాయము 9వ వచనం. ఒక 2-3 వచనాలు చూపిస్తాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని నాతో చెప్పండి, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. భక్తుల పాదాలు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడంటే అర్థం ఏంటి? దేవుణ్ణి వదిలేసి లోకంలోకి వెళ్ళిపోకుండా దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కాపాడతాడు. అదే పాయింట్. ఆసాఫ్ ఎందుకు వెళ్ళలేదు? దేవుడు ఆయన చేయిని పట్టుకున్నాడు. ఇక్కడ హన్నా రాస్తూ అంటుందన్నమాట. మొదటి సమయంలో 2వ అధ్యాయం ఎవరు మాట్లాడుతున్నారు? ఈ పదాలన్నీ ఎవరివి? హన్నా అంటూ ఏమన్నది? భక్తుల పాదాలు తొట్టెలనకుండా ఆయనే ఏం చేస్తాడట? కాపాడతాడు. ఇంకో వచనం చూపిస్తాడు. కొత్త నిబంధనలో మనం చూద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. ఆ మాట చెప్పండి, దేవుని శక్తి చేత. నాతో చెప్పండి, దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. అంటే అర్థం ఏంటి తెలుసా? మనల్ని కాపాడుతుంది ఎవరట? దేవుని శక్తి. దేవుని నుంచి తొలగిపోకుండా ఆయన శక్తితో మనల్ని పట్టుకున్నాడు అంటండి. ఆయన ఎంత సర్వశక్తిమంతుడంటే ఆయన పట్టుకున్నాడు కాబట్టే మనలాంటి వాళ్ళము తొలగిపోవట్లే. ఆయన అలా వదిలితే ఏమవుతాం? ఎక్కడో వెళ్ళిపోతాం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం అన్నమాట. అయితే తొట్టిల్లిపోకుండా ఆయన కాపాడుతున్నాడు, ఆయన శక్తితో మనల్ని కాపాడుతున్నాడు. కొంచెం పక్కకి వెళ్తే యోధా రాసిన పత్రిక 24-25 వచనాలు చూడండి. ఒకే అధ్యాయం అది. యోధా ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ చెప్తాను. 227 కొత్త నిబంధన. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు అధికారం యుగను ఇప్పుడు సర్వయుగమును కలుగును గాక, ఆమెన్. ఆ మాటలో చూసారా? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు. అంటే అర్థం ఏంటో తెలుసా? తొట్టిల్లకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట? కాపాడు. మనం భక్తిలో ఎందుకు తొట్టిల్లపోలేదు? దేవుని వదిలేసి ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఒకసారి ఒక సంవత్సరం జనవరి 1కి నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడనమాట. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తొట్టిల్లు పోకుండా నిన్ను కాపాడుకు ఆయన శక్తిమంతుడు అని అంటే ఈ వచనం ఏంట్రా, దీని అర్థం ఏంటా అని అనుకున్నాను. ఆలోచిస్తూ ఉంటే అయ్యో బాబోయ్, అసలు నన్ను భక్తిలో తొలగిపోకుండా ఆయన నన్ను ఏం చేస్తాడట? కాపాడతాడనేటప్పటికి నాకు బలి వెలిగిందనమాట. నేను ఎందుకు భక్తిలో స్థిరంగా ఉండగలుగుతున్నానంటే ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు కాబట్టే. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎందుకు మనం స్తుతించాలి? దేవా, భక్తులు తొలగిపోకుండా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? నా చెయ్యి పట్టుకున్నావు, నన్ను కాపాడుతున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. అసలు అది వింటుంటేనే మనకి ఆయన స్తుతించకుండా ఉండలేము అనమాట. ఒకసారి అనిపిస్తుంది నేను మందిరికి రాను, దేవుడు ఆదివారం కూడా మందిరికి వెళ్ళను అని చెప్పి వస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చేసాం. ఎందుకు వచ్చేసాం అంటే ఎవరు లాక్కొచ్చాడు? ప్రభు. ఆయన మన చేయి పట్టుకొని మళ్ళీ లాక్కున్నది. ఎందుకు పట్టుకుంది? ఎవరు? ఆయనే. మనం అనుకుంటాం ఈవేళ మనం ఇక్కడ ఉన్నామంటే మనకు వచ్చేసామేమో అనుకుంటాం. కాదు, మనకు మనంగా అయితే ఎప్పటికీ రాము. మన మనసు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోమని లాగుతూ ఉంటుంది. కానీ ఆయన పట్టుకొని గట్టిగా మనల్ని ఆయన సన్నిధికి తీసుకొస్తున్నాడు అనమాట. అందుబట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. అసలు ఈ సత్యం అర్థమైతేనండి స్తుతించకుండా ఉండలేమండి అసలు మనం కదా. సో 2 విషయాలు మనం చూస్తాం. 3వది చూద్దాం. ఈ కీర్తన చాలా
లోతైన కీర్తన, మన జీవితం కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మూడోది చూద్దాం. మూడో పాఠం ఏంటంటే, మన మనసు కష్టంగా ఉన్నప్పుడట అండి ఆయన మనతో మాట్లాడతాడట. చెప్పండి, మన మనసు కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడట? ఆయన మనతో మాట్లాడు. ఇది ఎలా చెప్పారండి ఈ మూడో పాఠం అని చూస్తే, కీర్తన 73 అధ్యాయంలోనే 24వ వచనం చూడండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. నీ ఆలోచన చేత నన్ను ఆ మాట చూసారా? నీ ఆలోచన చేత నడిపించడం అంటే ఏంటి అంటే, ఆలోచన అంటే దేవుడు మన మైండ్తో ఆలోచన దేంతో చేస్తాం? మన మైండ్తో కదా, మన మనసుతో మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు నీ ఆలోచన చేత నన్ను ఏం చేస్తున్నావు? నడిపిస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటావు. ఏ సమయంలో ఆసాఫ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? కాలు జారే పరిస్థితిలో ఉన్నాడు. దేవుని వదిలేద్దామా, ఏంటి కష్టాలు అని చెప్పి విసుకొచ్చేసి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ఏం చేశాడట? మాట్లాడు. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు. ఇది మూడో పాఠం దేవుణ్ణి ఆరాధించడానికి. గాడ్ స్పీక్స్ టు యూ వెన్ యు ఆర్ డిస్టర్బ్డ్. గాడ్ స్పీక్స్ టు యూ వెన్ యు ఆర్ డిప్రెస్డ్. మనసు దుఃఖంతో ఉన్నప్పుడు, అంటే ఆవేదనతో ఉన్నప్పుడు, జీవితం మీద విరక్తి వచ్చేసింది అన్నట్టుగా అనిపిస్తున్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడు. ఏలియాకి మరణాపేక్ష వచ్చినప్పుడు దేవుడు వదిలేశాడా అండి? దేవుడు వచ్చి ఏలియాతో మాట్లాడి భోజనం పెట్టి ఆయన ఏం చేశాడు? బలపరిచాడు. దేవుడు మనలో కూడా, మనం మనసులో బాగాలేనప్పుడు కూడానండి ఆయన మనతో ఏం చేస్తాడట? మాట్లాడతాడు. అయితే ఈ పాయింట్ ఎలాగ దేవుడు ఆసాఫ్తో మాట్లాడాడు ఈ కీర్తనలో అని మనం జాగ్రత్తగా చూడాలి. అది ముందు అసలు ఆసాఫ్ మనసు బాగాలేదని ఎలా అర్థమవుతుందండి అంటే, 3వ వచనం నుంచి చూసుకుంటూ వద్దాం. కీర్తన 73 3వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దాం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు అసలే వీళ్ళు భక్తిహీనులు, దేవుడు భయం లేనోళ్ళు, దేవుడు భక్తి ఏమీ లేదు, దేవుడు లేడు అన్నట్టుగా బతుకుతున్నారు. అందుకోసం వాళ్ళకి ఇచ్చిన పేరు ఏంటంటే భక్తిహీనులు. క్షేమము నాకు కంటపడింది. వాళ్ళు ఎలా ఉన్నారట? క్షేమంగా ఉన్నారట, హ్యాపీగా ఉన్నారట. అతను కంటపడిందంట. అంటున్నాడు గర్వించు వారిని బట్టి నేను మళ్ళీ వాళ్ళ ఒళ్ళంతా ఏంటంట? పొగరు, గర్వం అంటే ఉన్న ఆస్తిని బట్టి, ఉన్న సంపదను బట్టి విర్రవీగేస్తున్నారన్నమాట. వాళ్ళని గాల్లో తేలుతున్నారనమాట. అలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఈయనకేం కలిగిందంట? మత్సరం అంటే ఏంటి అర్థం? అసూయ కలిగిందంట. అలా బాగున్నారే, చీ వాళ్ళ లైఫే బాగుంది, అలా బతుకుతే ఎంత బాగుండు, నాది ఎంత బతుకు చీ అని చెప్పి ఒకసారి మనం ఏదో బతుకు అని తిట్టుకుంటాం, అవునా కదా? మన బ్రతుకుని అలాగే తిట్టుకుంటున్నాడంట. తనకేం కలిగిందంట? నా బతికే దరిద్రం, వాళ్ళు బతుకే చాలా బాగుంది అన్నంత మనసు వచ్చేసిందంట వాళ్ళు చూసినప్పుడు. ఇప్పుడు చూడండి వాళ్ళకి ఎంత ఆరోగ్యం ఉందో, అంటే వాళ్ళంటే భక్తిహీనులకి. ఇప్పుడు చూడండి 4వ వచనం, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. మరణమందు వారికి యాతన లేదంటే అర్థం ఏంటో తెలుసా? భక్తిహీనులే వాళ్ళకి ఏ అనారోగ్యం లేకుండా పుష్టిగానే చచ్చిపోతున్నారు, హ్యాపీగానే. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి మనకెన్ని కష్టాలు, ఓ పక్కన బీపీ, పక్కన షుగరు, ఒకన ఆ బలహీనత, ఈ బలహీనత, అవసరమైతే డయాలసిస్, లేకపోతే ఇంకేముంటాయండి హాస్పిటళ్ళు, మందులు, మాత్రలు. ఇది మన బతుకట. కానీ వాళ్ళకి ఎలా ఉందట? మరణమందు వారికి యాతనే లేదు, పుష్టిగా ఉండే సత్తున్నారట. వాళ్ళు బాగా తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు, అలాగే హ్యాపీగా చచ్చిపోతున్నారట. కానీ భక్తునికి వాళ్ళకి ఎన్నో కష్టాలు. అది 4వ వచనం అంటున్నాడు. ఇక్కడ చూడండి 5వ వచనం అంటున్నాడు వాళ్ళకి ఇబ్బందులు కూడా లేవట. ఇతరులకు కలిగిన ఇబ్బందులు వారికి కలుగవు. వెయిట్ ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సాధారణంగా మనుషులకు ఉండే ఇబ్బందులు ఏమో వాళ్ళకి లేవట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక నెల మొదలైంది అనుకోండి, మనకి ఏటేటి ఇబ్బందులు ఉంటాయి చెప్పండి? జీతం వచ్చింది, ఏం చేస్తారు? ఏటేటి మనకుండే ఇబ్బందులు చెప్పండి? ఇబ్బందులు అంటే బాధ్యతలు, కొంత డబ్బు రెంట కట్టాలి ఇంటికి, కొంత డబ్బు వడ్డీలు కట్టాలి, చీటీలకి వెళ్ళిపోయింది, స్కూల్ ఫీజులు, ఇంకా కరెంట్ బిల్లు, ఇంకేముంటుంది రేషను, ఇంకా ఇంకేం మిగిలిందండి? ఏం మిగిలింది, అంతా అయిపోయింది.
ఇంకెలా బతకాలరా, నెల 5వ తారీఖు వచ్చింది మొత్తం అన్నీ అయిపోయి ఇంకా 25 రోజులు ఎలా బతకాలి? చాలా కష్టంగా ఉందండి. అలా ఒక రకంగా చెప్పాలంటే నెల గడవడమే కష్టంగా ఉందండి మనకి పరిస్థితి. కానీ వాళ్ళకట ఇతరులకు ఒకరికి ఇబ్బందులు వాళ్ళకి జీతం అలాగే ఉంది. అడ్డదిడ్డంగా సంపాదించేదంతా బతికెత్తున్నారు వాళ్ళు. జీతం నుంచి ₹1 కూడా తీరట, అది వాళ్ళ బతుకు. మనకేమో ఇబ్బందులు, న్యాయంగా సంపాదించినోడే ఇన్ని కష్టాలు పడతాడు. ఇవి చూస్తున్నప్పుడు ఆసాఫ్కి ఏమొస్తుందంట, కోపం వచ్చేసి ఏంట్రా వాళ్ళ బతికే బాగుంది, మత్సరం వచ్చేసిందంట. అలా బతికితేనే హ్యాపీ. ఇందాక అన్నాను చూసా, కాలు జారే స్థితి. అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంక దేవుణ్ణి వదిలేసాడు వెళ్ళిపోవాలన్నంత మనసు వచ్చేస్తుందంటండి. ఇంకా చూడండి 5వ వచనంలో అంటున్నాడు, ఇతరులకు పుట్టిన వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంట హారము వలె వారికి చుట్టుకొనిన్నది, వస్త్రము వలె వారు బలత్కారం అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషుల్ని ఇబ్బంది పెడతారట. అంటే డబ్బు ఎక్కువైపోయి, గర్వం ఎక్కువైపోయి, అవసరమైతే మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, కొంతమంది జీవితాలతో ఆడుకోవడం, దోచుకోవడం, దైవ భయం లేకుండా అలా బతుకుతున్నారట. కానీ ఆ లైఫ్ హ్యాపీగా అలాగ అయిపోతుంది. ఇంకా చూడండి 7వ వచనం అంటున్నాడు, కురవ్వు చేత వారి కన్నులు మెరకలైనాయి. కొవ్వు చేత వాళ్ళ, అంటే కురవ్వు అన్నమాట ఎందుకన్నాడంటే, ఇప్పుడు మనం కూడా ఉపయోగపరుస్తున్నాం. ఇటు కొవ్వు ఎక్కువైందిరా అంటాం, అంటే అర్థం ఏంటి? ఇటు కొవ్వు ఎక్కువైంది అంటాం, అంటే అర్థం ఏంటి? ఆ పదానికి అర్థం ఇటు బాగా బలిస్తుంది ఇడికి అంటాం, ఇక్కడ అంటాం. ఎందుకంటాం ఆ మాట చెప్పండి? ఆ వ్యక్తికి ఏమి వచ్చేసింది? గర్వం వచ్చేసింది. అదే అంటున్నాడు ఇక్కడ, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారు హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలత్కారము చేసి జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. ఇంకా గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చెంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చెంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆకాశం తట్టు ఎత్తడం అంటే ఆకాశంలో ఎవరు ఉంటారు? దేవుడు వైపే చూసి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారట. ఆయనకేం తెలీదు, నాకే లోకం అంతా తెలుసు అన్నట్టుగా విర్రవిగి మాట్లాడుతూ ఉంటారట. ఇది వాళ్ళ గురించి అంటున్నాడు. ఇంకా 11వ వచనంలో కూడా అంటారట, దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతికి తెలివి ఉన్నది అసలు వారు అనుకుందరు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆసాఫ్కి చాలా మనసంతా కూడా దుఃఖమైపోయిందంట. ఎంత భక్తిహీనులు, కానీ ఆ లైఫ్ ఎంతో బాగుంది, నా జీవితమే ఎలా ఉంటుంది, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. ఎందాకన్నాను కదా, వాళ్ళకేమో భక్తిహీనులకేమో 12వ వచనంలో ధనావృద్ధి నిశ్చింత, మరి నాకేమో 14వ వచనం బాధ, ప్రతి ఉదయము శిక్ష. ఇంకెందుకు భక్తి? నా చేతులు కడుక్కోవడం ఎందుకు, ఇంకా ఎదుగు వాక్యం వినడం, అసలు ఎందుకు మందిరంకి వెళ్ళడం, అసలు అలాగే బతికితే బాగుండు, దేవుడు వద్దు ఏమొద్దు అని చెప్పి అంతగా విసుగొచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఎంత విసుగుపోయినాడు. ఒక స్టేజ్కి వచ్చి ఏమన్నాడంటే, నేను దేవుని నుంచి దూరం అయిపోవడమే కాదు, నాతో పాటు కొంతమందిని పట్టుకుపోతాను. 15వ వచనంలో మాట అంటాడు చూడండి, ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అగుదును. అంటే అర్థమేంటి తెలుసా? నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడిని అగుదును అంటే, ఇలా ఆలోచించి నేను వెళ్ళిపోవడమే కాకుండా నాతో పాటు నీ బిడ్డలను కూడా ఏం చేయాలి, నేను తీసుకెళ్ళిపోవాలి. ఎంత భయంకరమైన మనసుతో ఉన్నాడు ఎవరు? ఆసాఫ్. మరి దేవుడు అలాంటప్పుడు ఆయన బిడ్డలు వదిలేస్తాడా? ఇప్పుడు దేవుడు ఆసాఫ్తో ఎలా మాట్లాడతాడు? ఆసాఫ్, నువ్వెందుకు భక్తిహీనులు చూసి అలాగా మత్సరం తెచ్చుకుంటున్నావు, వాళ్ళ బతికేంటో నీకు చెప్తా నాగు అని చెప్పి, ఇప్పుడు దేవుడు 16వ వచనం నుంచి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఆసాఫ్తో చూడండి. ఇంతకీ 3వ పాయింట్ ఏంటి? మనసు కష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు. ఇప్పుడు ఆసాఫ్తో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో 16వ వచనం చూస్తాం, జాగ్రత్త చూడండి. ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయస్కరంగా ఉన్నది. వెయిట్, దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి దేవుడు ఎప్పుడు ఆసాఫ్తో మాట్లాడాడు? ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు కాదట. మన మనసు కష్టంగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వచ్చేయాలి చెప్పండి? ఎక్కడికి వచ్చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేసి అక్కడ కూర్చున్నప్పుడట
దేవునికి నీ మనసు ఏంటో తెలుసు. వాక్యం ద్వారా నీతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. ఆసాఫ్కి ఇంత కష్టం ఉందండి. ఆసాఫ్ మంచి పని చేశాడండి. అనుకున్నాడేమో ఈ ఒక్కసారి మందిరంకి వెళ్తాడు, ఇంకంతే, ఇంక బలి రానంతే అనుకుని వెళ్ళాడేమో. వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు. దెబ్బకి దేవుడు ఆసాఫ్తో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఆయన మందిరంలో కూర్చున్నాడట, ధ్యానిస్తున్నాడట, అక్కడ చెప్తున్న వాక్యం వింటున్నాడంట. చూడండి అక్కడ ఉన్న మాటలు చూడండి, 17వ వచనం. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు, అప్పటి వరకు ఆ సంగతి నాకు ఎలా ఉందట? మనసంతా ఎంత ఆయాసకరం అంటే అర్థం ఏంటి? మనశ్శాంతి లేకుండా ఉందన్నమాట. వాళ్ళు బతికే బాగుంది, నాకే ఇన్ని కష్టాలు, అలాగే అందుకోసం నేను దేవుని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి అలాంటి విసుగుతో మందిరంలో కూర్చున్నప్పుడు, ఆయాసకరంతో కూర్చున్నప్పుడు దేవుడు ఆయన మెల్లనైన స్వరంతో ఏం చేస్తున్నాడట? ఆసాఫ్తో మాట్లాడుతున్నాడట. మాట్లాడుతూ అసలు విషయం ఏంటో, వాళ్ళ అంతం ఏంటో ఒక్కసారి చెప్తున్నాడట. చూడండి ఇంతకీ ఏంటి? 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. 18వ వచనం చూడండి. వాళ్ళని ఎక్కడ ఉంచావు నువ్వు? కాలుజారు చోటనే ఉంచావు, వారు నశించినట్లు వారిని పడవేదు. కాలుజారు చోట అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్తాను. నరకం మూతి అంచు దగ్గర ఉన్నారట వాళ్ళు. నరకం యొక్క మూతి అంటే అంటే నరకంలోంచి ఎక్కడికి ఎప్పుడు వెళ్తారో ఆ మూతి దగ్గర అంచులో ఉన్నారట. అది కూడా స్థలం ఎలా ఉందట? కాలు జారు చోటే. ఆ మాట చూడండి. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారు చోటనే ఉంచావు. ఇప్పుడు చూడండి, వారు నశించినట్లు వారిని నువ్వేం చేస్తున్నావు? పడవేయచ్చు. అంటే అర్థం ఏంటో తెలుసా? కాసేపట్లో నువ్వు వాళ్ళు ఏం చేస్తావు? పోసేస్తావు. ఎందులోకి? నరకంలోకి తోసేస్తావు. వాళ్ళు అంత అంచులో ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంటండి అంటే, వాళ్ళనేమో తోసేస్తున్నాడట దేవుడు నరకంలోకి. మరి భక్తుల సంగతి ఏంటి? నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. 23 చూడండి. ఆయన నేను అప్పుడు నీ వద్ద నా కుడి చేయి నీవు నా చెయ్యేమో నువ్వు పట్టుకున్నావు, వాళ్ళని పట్టుకోవడం కాదు, తోసేస్తున్నావు. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? అక్కడేమో ఆహాబునేమో దేవుడు శిక్షకు తోసేస్తున్నాడు, దేవుని ఉగ్రత రెడీగా ఉంది అతని నెత్తి మీద. కానీ ఇక్కడ ఏలియా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఏలియా చెయ్యి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు అనమాట. ఎవరు ధన్యులండి? ఏలియా. ఇప్పుడు ఈయనకి లైట్ వెలిగిందనమాట. అయ్యో బాబోయ్, ఆసాఫ్ అంటున్నాడు అనమాట, దేవా ఎంతకాలం నేను నా జీవితమే ఎలాగ ఉంది అదే అనుకున్నాను, కాదు నాది ఎంత ధన్యం అంటే నువ్వు నా చేయి పట్టుకున్నావు. వాళ్ళని ఎక్కడ పెట్టావంటే కాలు జారు చోటన, ఇంకా ఇంకా నాశనంలో పడేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు, ఇంకా నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా చూడండి ఎలాగంటున్నాడు 19వ వచనం. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్టి నశించారు. ఇంకా నరకంలో వాళ్ళకి ఏమంటారు తెలుసా? మహా భయం. ఎందుకంటే అక్కడ అగ్ని, చీకటి, కేకలు, సైతాను, అక్కడ బతుకే భయం భయం భయం. అలాంటి నరకంలో వాళ్ళు పడివేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారన్నమాట. అది వాళ్ళ పరిస్థితి. 20వ వచనం. మేల్కొన్నవాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేల్కొని వారి బ్రతుకును తృణీకరించు. ఇప్పుడు దేవుడు అసలు వాళ్ళని పట్టించుకోడంట. దాన్ని అర్థం చేయించడానికి ఏమంటున్నాడంటే, మనకు రాత్రి ఏమో కల వచ్చింది అనుకోండి, ఏదో పిచ్చికల ఏదో వచ్చింది, ఉదయం లేచిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఇంకా మర్చిపోతాం. ఏదో వచ్చింది మర్చిపోయాం అంతేనా, రోజు నోట్స్ రాసుకుంటాం కూర్చొని, లేదే వదిలేస్తాం అంతే. ఎలాగైతే మనం కల మర్చిపోతామో దేవుడు కూడా వాళ్ళని అసలు పట్టించుకోవడం. అది వాళ్ళ పరిస్థితి. నిన్నేమో చెయ్యి పట్టుకుని ఆయన నడిపిస్తున్నాడు దగ్గరుండి, వాళ్ళనేమో కాలు జారిన చోట నుంచి తోసేయడానికి రెడీగా ఉంచి, ఇంకా తోసేసి ఇంకా మర్చిపోయాడు, అంటే వదిలేస్తాడంట అంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఈ మేళ్ళన్నీ ఎందుకు చేస్తున్నాడండి? ఇందాక మనం చూసాం కదా, వాళ్ళకి ఆరోగ్యం, ఇంకేముంది, ఫుల్ తిండి, బాగా పుష్టిగా ఉన్నారు, ఇవన్నీ మేళ్ళు, ఎన్నో ధనావృద్ధి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అలాగ ఉన్నాయి? ఎందుకు తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే దాన్ని 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటేమో వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇంకోటి ఏంటో చెప్పనా, ఎలాగా వాళ్ళకి రెడీగా ఏముంది? శిక్ష. ఇంకా నరకంకి వెళ్ళిన తర్వాత ఇంక ఏ మేలు ఉండదు. ఇంకా ఆఖరిగా
వాళ్ళ కోరుకుందా దేవుడు అలాగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఉరిశిక్ష పడినోడికి కాసేపుల్లో ఇంకా ఉరి తీస్తారు. లాస్ట్లో ఒకటి అడుగుతారు, ఏంటి బాబు నీకేమైనా ఆఖరి కోరికలు ఉన్నాయి, నాకు బిర్యానీ తినాలని ఉందండి అని అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, తీసుకో. ఇంకేంటి, నాకు ఇది చేయాలన్నది అది చేయాలన్నది అనుకున్నా, మొత్తం ఆ కోరికలన్నీ తీరుతారు. దాని తర్వాత తీసుకెళ్ళి ఊరి తీసేస్తారు. అంతేనా? దేవుడు కూడా వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాడంట, ఆఖర కోరికలు. ఇంకా నరకంలో సుఖాలు ఉండవు, నరకంలో ధనాభివృద్ధి, ఆరోగ్యాలు ఇలాంటివి ఏమి ఉండవు, శిక్ష. భూలోకంలో కొంత కొంత ఆ కోరికలు అలాగా తీరుస్తున్నాడు. తర్వాత నిత్య నరకం సిద్ధంగా ఉంది. ఇదంతా అర్థం చేసుకునేటప్పటికీ ఆసాఫ్కి ఎంత అంటే దేవుని స్తుతించకుండా ఉండలేడు అనమాట. అందుకోసం ఈ కీర్తన రాస్తాడు అనమాట. దేవా నువ్వు నాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు తండ్రి అని చెప్పి ఆ రీతిగా దేవుని ఏం చేస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు. నేను ఎన్ని విషయాలు నేర్చుకున్నావు ఇప్పటికీ? 3 విషయాలు కదండి. మొదటి ఏం నేర్చుకున్నావు? దేవా నువ్వు దయాళుడు, మంచి దేవుడు, నాకు మేలు చేసే దేవుడు, అందుబట్టి నీకు స్తోత్రాలు చెప్పి దేవుని స్తుతులు చెల్లించాలి. రెండోది, భక్తిలో నుంచి తొలగిపోకుండా నువ్వు నా చెయ్యిని పట్టుకుంటాను. నిజంగా ఒకనొక టైంలో నాకు మనసు అలాగే వచ్చేసింది, దేవునికి దూరం అయిపోవాలని. కానీ ఎందుకు వెళ్ళట్లేదంటే నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. మూడోది, మనసు కష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడాడు? ఆసాఫుతో. ఆసాఫు ఆ లోకాన్ని చూసి వాళ్ళ జీవితమే బాగుంది, నాదే ఇలాగ ఉందని చెప్పి మత్సరంతో ఉన్నప్పుడు, నాకే కష్టాలు, అప్పుడు దేవుడు చూపిస్తాడు. ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడతాడు అనమాట. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? కాలు జారే చోటనున్నారు. త్వరలో నేను వాళ్ళని ఎక్కడ తోసేస్తున్నాను, నరకం తోసేస్తాను. కాలం మర్చిపోయినట్టుగా నేను వాళ్ళని మర్చిపోతాను, ఇంకా తున్నీకరిస్తాను ఇంకా. కానీ నువ్వు అలా కాదు, నువ్వు వెళ్ళప్పుడు నాతో ఉన్నావు, నీ కుడి చేయి నేను పట్టుకునేను. ఇది అర్థం చేసుకునేటప్పటికీ, దేవా నువ్వు నాతో అలాగా మాట్లాడినందుకు, నాకు ఇచ్చిన స్పష్టతను బట్టి, నువ్వు నా జీవితం ఎంత విలువైందో నాకు అర్థం చేయించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి అని చెప్పి భక్తుడు దేవుని స్తుతులు చెప్తాడు. నాలుగోది ఏంటంటే, దేవుడు అంటండి పశ్చాత్తాప హృదయం ఇస్తాడట. ఏమిస్తాడు? పశ్చాత్తాప హృదయం. 21-22 వచనాలు చూస్తే ఎలాగ పశ్చాత్తాపడ్డాడో చూడండి. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములో నేను వ్యాకులపడితిని, నేను తెలివిలేని పశుప్రాయునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. చూడండి, ఇలాగ ఆలోచించినందుకు ఇప్పుడు ఆసాఫ్ ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. ఎలా ప్రవర్తించాను నాయన? అరే నువ్వు ఎంత ప్రేమించే నా తండ్రి నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే నీ గురించి ఎలాగ ఆలోచించానా, నిన్ను వదిలేద్దాం అనుకున్నానా అని చెప్పి, నా హృదయం మత్సరపడితిని, నా అంతరంద్రియంలో నేను వ్యాకులపడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడు అంటే అర్థం ఏంటంటే పశువులాగా ఆలోచించాను నాయన, మృగంలాగా ఆలోచించాను నేను, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. చెప్పండి, మనకు పశ్చాత్తాపం ఇచ్చేది ఎవరు చెప్పండి? ఒక్కొక్కసారి అండి మనకు మనసు ఎలా ఉంటుందంటే, ఒకసారి మోకరించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదామన్న మనసు వస్తుంది మనకి. ఆ టైంలో ఆ మనసు మనకి ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడే. చూడండి 2 తిమోతి 2:25, దేవుడే ఒకళ్ళకి మారు మనస్సు పొందే పశ్చాత్తాపడే మనసు ఇస్తాడట. చూడండి 2 తిమోతి 2:25. దేవుడట ఎదురాడు వారికి ఏమిస్తాడట? మారు మనసు ఆయన దయచేసి. సో మనసు మారే అలాంటి లక్షణం వచ్చిందంటే మనకి వచ్చింది ఎవరి వల్ల? దేవుడు వల్లే. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ us a heart of repentance. విరిగి నలిగిన మనసు ఎవరిస్తారు మనకి? దేవుడే ఇస్తాడు. చేసిన పాపాన్ని బట్టి, ప్రభువా నేను ఎంత కష్టపెట్టాను, ఎంత బాధ పెట్టాను అన్న మనసు, ఆ దుఃఖము, ఆ విరిగిన మనసు, అది దేవుడే మనకు ఇస్తాడు. ఇక్కడ భక్తునికి కూడా దేవుడే ఇచ్చి, దేవా ఎంత భయంకరంగా మాట్లాడండి. ఒకసారి మనం మోకరించినప్పుడు, ఇంత మంచి వాక్యం విని మోకరించినప్పుడు, మన జీవితం మనకు గుర్తొస్తున్నప్పుడు, మనం అన్న మాటలు మనకు గుర్తొస్తున్నప్పుడు మనకు కూడా ఏమొస్తుంది చెప్పండి? ఒక పశ్చాత్తాపం. ఉదయమేనా ఇలాంటి మాట మాట్లాడేశాను, నిజంగానే అంత అవిశ్వాసిగా మాట్లాడాను, నిన్నే నిందించిన మాటలు మాట్లాడాను ఆయన, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి అలాంటి మనసు వస్తూ ఉంటుంది. అది ఎవరిస్తారు మనకి? దేవుడే. భక్తుడు అంటాడు, మృగంలాగా మాట్లాడాను ఆయన, పశుప్రాయులా మాట్లాడాను ఆయన,
మత్సరపడ్డా నాన్న వాళ్ళ చూసి. కీర్తన 92 అంటున్నాడు, మనల్ని ఏమో ఖర్జూర వృక్షముతో పోల్చాడు, లెబనాను దేవదారు వృక్షంతో పోల్చాడు. మరి భక్తిహీనులు దేంతో పోల్చాడు తెలుసా? అదే కీర్తనలో, గడ్డి వలె చిగుర్చుదురు. వాళ్ళు ఎవరట? గడ్డి. మనమేమో లెబనాను దేవదారు, ఖర్జూర వృక్షం. వృక్షం పెద్దదా, గడ్డి పెద్దదా? లెబనాను దేవదారు బలమైనదా, గడ్డి బలమైనదా? కానీ మనకున్న దుస్థితి ఏంటంటే గడ్డే బాగుంది, ఆవులు బతికే బాగుంది అని చెప్పి గడ్డిని బట్టి ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నమాట. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవదారు వృక్షం, నీకు ఇచ్చిన రక్షణ ఎంత స్థిరమైనదంటే నీ నేను పట్టుకున్నాను నేను. ఇప్పుడు పశ్చాత్తాపడతావు అనమాట. నిజమే నాయన, ఒక్కొక్కసారి ఇవి చూసి, లోకాన్ని చూసి, వాళ్ళకున్న ఏవేవో చూసుకొని నాకు లేవే అని చెప్పి కంగారు పడిపోయాను. నాకు నువ్వున్నావు అని చెప్పి అలాంటి పశ్చాత్తాప హృదయం దేవుడే ఇస్తాడు. అది 4వది. 5వది ఏంటంటే, దేవుడు ఎంత విలువైన వాడో మనకు అర్థం చేయిస్తాడు. దేవుడు ఎంత మనకు విలువైన వాడో దేవుడు మనకు అర్థం చేయిస్తాడు. లోకానికి ఆస్తి ఉంది, కానీ ఆ ఆస్తి కంటే విలువైన ఆస్తి మనకుంది. మన ఆస్తి ఎవరో తెలుసా? మన దేవుడే మన ఆస్తి. పౌలు భక్తుడు అంటాడు, ఆయన్ని తెలుసుకోవడానికి సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను. సమస్తం ఆయన దృష్టిలో ఏంటంట? పెంట. ఎందుకంటే ఆయనకు విలువైన వ్యక్తి ఎవరంటే దేవుడు. ఇది ఆసాఫ్ అన్న భక్తుడు ఇక్కడ 25, 26 వచనాలు రాస్తున్నట్టు చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు నాయన. నా శరీరము, నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయము ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. ఇక్కడ 5వది మనం నేర్చుకునేది ఏంటంటేనండి, ఆసాఫ్కి దేవుడు అర్థం చేయిస్తుంది ఏంటంటే, లోకానికి ఎంతో ఆస్తి ఉంది, కరెక్టే, వాళ్ళ ధనాభివృద్ధి చేసుకుంటున్నారు, కాదు అంత విలువైంది కాదు. నీకు నేనున్నానే, నేను విలువ అని దేవుడు, తనంత విలువైన దేవుడు అర్థం చేయించాడు. ఇప్పుడు చూడండి, ఆస్తి సంపాదించారు, ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది వాళ్ళతో? చచ్చే వరకే. కానీ దేవుడు మనకిచ్చినది ఏంటో తెలుసా? నిత్య జీవం. అంటే అర్థం ఏంటి? నిత్యము దేవునితో కలిసి జీవించే జీవి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ దేవుడు మనకు తోడుకుంటాడు. మరణిస్తే మనం ఆయనతో ఉంటాం, ఆయన సన్నిధిలో ఉంటాం. అంతేగాని దేవుణ్ణి మన్ని ఎవరు వేరు చేయలేరు. మరి వాళ్ళ ఆస్తి సంగతి ఏంటి? లోకానికి ఏముందంటే దేవుడు లేడు, కానీ ఏముంది? ఆస్తి. ఆస్తి ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే కదా. వాడట పెట్టి చేయించుకున్నాడట. దేంతో? బంగారంతోనే. ఏం పెట్టి? సమాధి పెట్టి చేయించుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఎక్కువైపోయింది, అది కూడా చేయించుకున్నాడు, దాన్ని కూడా చేయించుకున్నాడు. ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయంట బంగారంతోనే. అంటే అనకూడదు కానీ కమోడ్ కూడా బంగారంతో చేయించుకున్నాడట. ఏంటి? ఎక్కువైపోయి. ఇప్పుడు చెప్పండి, మొత్తం వాడాడు, అంతా బాగుంది, పెట్టిలో కూడా పెట్టారు. చచ్చినప్పుడు పెట్టెట్టుకుని వెళ్ళిపోతారా? పెట్టిన వదిలేయాలి కదండి. నిజం చెప్తున్నా, నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో పాటు రాదు, నీతో పాటు రాదు, వదిలేయాలంతే. కానీ మనకున్న ఆస్తి ఎవరంటే దేవుడే మన ఆస్తి. కీర్తనకారుడు అన్నాడు, నేను బ్రతుకు దినములని నీ కృప, నీ క్షేమాలు నా వెంట వస్తాయి, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నాకు అసలైన ఆస్తి, నువ్వు నాకున్నావు నాయన. ఆ దేవుడు మనకు తోడు మాత్రమే కాదు, ఈ లోకంలో మన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. చూడండి, లోకానికి బోర్డంత ఆస్తి ఉండొచ్చు, కానీ ఆ ఆస్తి కూడా అనుభవించాలంటే కూడా ఎవరు ఒప్పుకోవాలి? దేవుడు ఒప్పుకోవాలి. దేవుడు ఒప్పుకోకపోతే ఒక రూపాయి కూడా వాళ్ళు అనుభవించలేదు. కానీ మన దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. నీకు కొంచెం ఇచ్చాడండి, ఆ కొంచెం కూడా అనుభవించడానికి ఆయన సహాయము చేస్తాడు. కీర్తన 37:16 చూడండి, ఎంత మంచి మాట ఉంటుందో. కీర్తన 37 చూడండి,
నీతిమంతులకు కలిగిన కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సముద్రం కంటే శ్రేష్టం. ఎందుకు శ్రేష్టం? నీతిమంతుడికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టం. వాళ్ళకేమో ధన సమృద్ధి ఉంది, కానీ నీకేముంది? కొంచెమే ఉంది. ఆ కొంచెమే శ్రేష్టం అంటావు. ఎందుకు చెప్పనా? ఆ కొంచెము నువ్వు అనుభవించేటట్టు ప్రభు నీకు సహాయము చేస్తాడు. ఆడు బోల్డంతా ఉంది, కానీ వాడు అనుభవించడం. చిన్నప్పుడు మొత్తం అంతా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో కూడా ఉన్నా సరే ఆడికంటే చుట్టూ అందంలో అనుభూతి ఆడు అనుభవించడం అన్నమాట. సో ఎంత మనకు అర్థమవుతుంది. భక్తుడు అంటున్నాడు వాళ్ళకున్నది ఆస్తి అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళ సంతోషము లేదు. నాకు దేవుడు ఉన్నాడు, నా అవసరాన్ని తీరుస్తున్నాడు, కొంచెమే ఇస్తున్నాడు, ఆ కొంచెం కూడా అనుభవించేటట్టు చేస్తున్నాడు. నా హృదయం ఎంతో నెమ్మది ఇచ్చాడు ఆయన. నాకు ఆయన ఉన్నాడు, ఆయన నా ఆస్తి. హీఈస్ మై ట్రెజర్. సో భక్తుడు ఐదోదిగా ఆయన ఎంత విలువైన వాడో అర్థం చేసుకోవడానికి దేవుడు ఆయనకు సహాయము చేశాడు. ఆరోది పరలోకాన్ని ఇచ్చాడండి. 24వ వచనం చూడండి. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించిన తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకున్నావు. ఎక్కడికి చేర్చుకుంటున్నాడు? మహిమలోకి నీవు నన్ను చేర్చుకుంటున్నావు. మహిమ అంటే ఏంటి? పరలోకం. సో ఆరో విషయం దేవుడిచ్చింది ఆయనకి ఏంటంటే మహిమ లేదా పరలోకం. మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తానన్న గొప్ప నిరీక్షణ ఆయనకు ఇచ్చాడు. భక్తిహీనులకు ఏముంది? వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళం నరకానికి అంచులో వాళ్ళు ఉన్నారన్నమాట. కానీ దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే నేను మరణించిన ఆ నిశ్చల రాజ్యం పరలోకం మహిమ దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అన్నమాట. శాశ్వతమైనది పరలోకం, నెమ్మదుండే ప్రదేశం, పాపం లేని పవిత్రమైన ప్రదేశం, దేవుడుండే స్థలం. అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఎవరు? లాజరు. అక్కడ నెమ్మది పొందుతున్నాడు అనమాట. అంత గొప్ప శ్రేష్టమైన పరలోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు అనమాట. 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పండి. ఆయన దయాళుడు, మనకు మేలు చేస్తున్నాడు. 2, భక్తిలో నుండి తొలగిపోకుండా మన చెయ్యిని ఏం చేస్తున్నాడు? ఆయన పట్టుకుంటున్నాడు. 3, ఆయన కష్టంలో మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతున్నాడు. 4, పశ్చాత్తాప హృదయాన్ని ఇస్తున్నాడు. 5, దేవుడు ఎంత విలువైనడో మనకి అర్థం చేస్తున్నాడు. లోకానికి ఎంత ఆస్తి ఉంది, ధనాభివృద్ధి ఉంది, కానీ వాళ్ళే అనుభవించరు, వాళ్ళు అలాగ వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ నీకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అన్నట్టుగా ఆయన ఎంత విలువైనడో మనకు అర్థం చేస్తున్నాడు. 6, పరలోకాన్ని ఇస్తున్నాడు. తర్వాత నీవు నన్ను మహిమలోకి చేర్చుకుంటావు. పరలోకం అంత గొప్ప నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఈ లోకం కాదండి శాశ్వతమైనది. ఈ లోకం ఒకరోజు ఎలాగ విడిచిపెట్టేస్తాను, తర్వాత దేవుడు నాకేమిస్తాడు? పరలోకాన్ని ఆయన ఇస్తాడు అని చెప్పి అంత గొప్ప నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఆఖరిది 7వది, దేవుడు ఈ లోకంలో కూడా మనల్ని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడంటండి. ఈ లోకంలో కూడా ఆయన మహిమ కొరకు ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు. అది ఎక్కడ మనం చూస్తూ ఉంటే 28వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చున్నా. నీ సర్వ కార్యములు నేనేం చేస్తాను? ఇప్పుడు తెలియజేస్తాను. ఆసాఫ్ దేవుని కార్యాలను ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇంతకీ ఈ ఆసాఫ్ ఎవరండి అని అనొచ్చు మీరు. సాధారణంగా కీర్తనలు ఎవరెవరు రాస్తారు? మనకు తెలిసి దావీదు రాస్తాడు కీర్తనలు, మోషే రాశాడు. కానీ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఎవరు రాస్తున్నారు? ఆసాఫ్ రాస్తున్నాడు. ఆసాఫ్ ఎవరో తెలుసా? దావీదు కొంతమందిని అంటే క్వాయర్ లీడర్స్గా ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎవరంటే పాటలు కట్టి పాటలు నేర్చుకుని అందరికీ పాటలు నేర్పించాలి. ఒక క్వాయర్ లీడర్స్లో ఒక వ్యక్తి ఎవరంటే ఆసాఫ్ అనమాట. ఈ ఆసాఫ్ నిజానికి ఒకానొక టైంలో ఇలాగే దేవుని మీదే అంటే విసుక్కొని నిరాశలు ఉన్న వ్యక్తిని, దేవుని నుంచి దూరం వెళ్ళిపోదాం అన్న వ్యక్తిని పట్టుకొని దేవుడు తన జీవితాన్ని మళ్ళీ కట్టి
ఎంతగా వాడుకున్నాడంటే కీర్తనలు రాస్తున్నాడు. ఆ కీర్తనలు ఇప్పుడు నువ్వు నేను కూడా చదువుతున్నాం కదండి. ఎంత మేలు పొందుతున్నామంటే ఆసాఫుని దేవుడు ఆయన మహిమ కొరకు ఏం చేశాడు? వాడుకుంటున్నాడు. దేవుడు ఈ ఆసాఫ్ని వాడుకోవడమే కాదు, నిన్ను నన్ను కూడా ఆయన వాడుకునే దేవుడు. మనం అనుకుంటాం నా జీవితం ముక్కలు ముక్కలు అయిపోయిందండి, నేను ఎందుకు పనిచేయనండి దేవునికి అని అనుకుంటాం. అలాంటి మొక్కల్లాంటి జీవితాన్ని దేవుడు అతికించి విలువైన పాత్రగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు. నేను ఈ మధ్యన ఒక విషయం విన్నాను. విలువైన పాత్రలు పింగాణితో చేస్తారు కదా, అలాంటి విలువైన పాత్రలు కింద పడిపోయి అనుకోండి ముక్క ముక్కలు అయిపోతాయి, ఇంకెందుకు పని చేయవు అవి. గ్లాస్ ముక్కలు ఎందుకు పని చేస్తాయి? తీసి ఎంత విలువైందన్నా ఏం చేస్తాం? పడేస్తాం. కానీ జపాన్లోనంట ఒక ఒక అంటే వాళ్ళు ఒక పద్ధతిని పాటిస్తారట. ఏంటంటే ఈ విలువైన పింగాణి పాత్రలు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ వాడాలి, అసలే ఇది చాలా విలువైనది, పగిలిపోయింది, దాన్ని అలా పాడేయకూడదు అని చెప్పి దాన్ని ఏం చేసేవారంటే ఆ మొక్కలన్నీ తీసుకునేవారట. మొక్కలన్నీ తీసుకొని ఈ మొక్కల్ని దేంతో అతికించేవారట తెలుసా? బంగారంతో అతికించేవారట. బంగారాన్ని కరిగించి బంగారంతో ఈ మొక్కల్ని ఏం చేసేవారు? అతికించేవారు. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు పాత్రకిని ఇప్పుడు పాత్రకిని పక్కపక్కన పెడితే దేనికి ఎక్కువ విలువ? ఇప్పుడు ఇరిగిపోయిన పాత్ర అతికించిన తర్వాత ఇంకా విలువ పెరిగింది. ఎందుకు? దేంతో అతికించారు? బంగారంతో అతికించారు. దాని కింట్ సాంగ్ ఏదోనంట ఆ పద్ధతిని అంటారనమాట. ఏంటంటే ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి బంగారంతో అతికిస్తారట, దానికి ఇంకా విలువ పెరుగుతుందట. వాళ్ళు దాన్ని వాడుతూ ఉంటారనమాట, ఆ విలువైన పాత్ర. నిజానికి దేవుడు అండి మొక్కలైపోయిన ఆత్మీయంగా మొక్కలయ్యాం. దేవునికి ఎందుకు నేను పని చేయనండి, నా జీవితంలో ఉన్న పాపాలేంటి, నా జీవితంలో ఉన్న అలవాట్లేంటి, నేను దేవుడికి పని చేయనండి అని అనుకుంటాం. కాదు, అలాంటి బలహీనమైన మిరుగుపోయిన పాత్రలైన మనల్ని దేవుడు పట్టుకొని ఆయన అతికించి ఇంకా విలువైన పాత్రగా చేసుకుని ఆసాఫ్ను వాడుకున్నట్టుగానే దేవుడు నన్ను కూడా ఆయన మహిమ కొరకు ఏం చేస్తాడు? ఆయన వాడుకున్నాడు. ఆసాఫ్ ఎన్ని కీర్తనలు రాశాడు తెలుసా? మీరు అనుకుంటారు 73 ఒకటే అనుకుంటారు. 74 ఎవరు రాశారు? ఎలా చెప్పారు? పైన హెడ్డింగ్లో ఏముంటుంది? ఆసాఫ్కి. 75 ఎవరు రాశారు? 75 ఆసాఫ్. 76 ఆసాఫ్. 77 ఆసాఫ్. 78 ఎవరు? ఆసాఫ్. 79 ఆసాఫ్. 80 ఆసాఫ్ కీర్తన. 81 ఆసాఫ్ కీర్తన. 82 ఆసాఫ్ కీర్తన. 83 ఆసాఫ్ కీర్తన. 50వ కీర్తన ఎవరు రాశారు తెలుసా? సామ్ 50. 50వ కీర్తన ఎవరు రాశారు? ఆసాఫ్. ఇన్ని కీర్తనలు రాయడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు కదా. దేవుడు మనల్ని కూడా బలహీనమైనప్పుడు బలపరిచి ఆయన మనల్ని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. పేతురు కూడా దేవుణ్ణి వదిలేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకెందుకులే దేవుడు భక్తి, ఈ సువార్త మనకు వద్దు, వెళ్ళి చేపలు పట్టుకుందాం అనుకుని వెళ్ళిపోయాడు. పేతురుని ఏం చేశాడు? దేవుడు మళ్ళీ పిలిచి బలపరిచి నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని బలపరిచాడు. ఎంత బలంగా వాడుకున్నాడంటే ఆయన వాక్యం చెప్పేటప్పటికి 3000 మంది మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్నారంటండి. పేతులు బలపరిచిన వాడు, ఆసాఫును బలపరిచిన వాడు మనలో కూడా అతికించి బలపరిచి ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకున్నాడు. ఈ 7 విషయాలు బట్టి కూడా మనం దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. దయచేసి మోకరించండి. యెహోవా